ప్రకృతి వైపరీత్యాలు, అగ్ని ప్రమాదాలు, వరదలు వంటి సంక్షోభాలను ఎదుర్కోవడంతో పాటు పరిసర ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేసి అవగాహన కల్పించేందుకు మాక్ డ్రిల్స్ ఉపయోగపడుతుందని జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా అన్నారు. శుక్రవారం కాకినాడ కలెక్టరేట్ లో అనుకోని విపత్తులు సంభవించినప్పుడు ఎదుర్కొనేందుకు ఉద్యోగులు, ప్రజల్లో అవగాహన తీసుకువచ్చేందుకు సంబంధిత శాఖల మాక్ డ్రిల్స్ నిర్వహించారు. రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా మాట్లాడుతూ మాక్ డ్రిల్ నిర్వహణ వల్ల ప్రజల భద్రత, సన్నద్ధతను గణనీయంగా మెరుగుపడుతుందన్నారు. విపత్తు సమయంలో తీసుకోవాల్సిన చర్యల గురించి అవగాహన కల్పించి తద్వారా ప్రజలు గందరగోళానికి గురికాకుండా త్వరగా స్పందించగలరన్నారు. మాక్ డ్రిల్ సమయంలో సురక్షిత ప్రాంతాలకు చేరడం, స్వీయ రక్షణకు టెక్నికల్ను నేర్చుకోవచ్చునన్నారు. మాక్ డ్రిల్స్ నిర్వహణ కార్యక్రమాన్ని కనులకు కట్టినట్లుగా చూపించిన సంబంధిత అధికారులు కాకినాడ కలెక్టరేట్లో నిర్వహించిన మాక్ డ్రిల్స్ నిర్వహణ కార్యక్రమాన్ని కనులకు కట్టినట్లుగా సంబంధిత అధికారులకు చూపించారు. అగ్నిమాపక సేవలు, ఎస్టీఆర్ఎఫ్, పోలీసులు, వైద్య ఆరోగ్య శాఖ, శిక్షణ పొందిన సిబ్బంది, విద్యుత్ శాఖ తదితర బహుళ విభాగాలు మాక్ డ్రిల్స్ లో పాల్గొన్నాయి. కలెక్టర్ కార్యాలయంలో సంభవించిన అగ్ని ప్రమాదం ద్వారా ప్రజలను ఏ విధంగా రక్షించాలో కళ్లకు కట్టినట్లు అగ్నిమాపక సిబ్బంది, ఎస్టీఆర్ఎఫ్ సిబ్బంది రక్షణ భద్రత కలిగి ఉండి ప్రమాద ప్రాంతం నుండి వ్యక్తులను రక్షించారు. సహాయక చర్యల్లో మెట్లు, నిచ్చెనల ద్వారా గాయపడిన వారిని తీసుకువచ్చి తాత్కాలిక వైద్య శిబిరంలో ప్రథమ చికిత్స అందించి వెంటనే అంబులెన్స్ లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. జిల్లా అగ్నిమాపక శాఖ ద్వారా వైరు సంభవించినప్పుడు తీసుకోవాల్సిన సూచనలను తెలియజేసి ప్రజలు ఏ విధంగా బయటపడాలో వారు సూచించారు. అగ్ని ప్రమాద పరిసరాల్లో చిక్కుకున్న వారిని నిచ్చెనల ద్వారా కిందకు తరలించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో సిపిఆర్, అత్యవసర వైద్యం అందించడంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి జె వెంకట్రావు, 3వ బెటాలియన్ ఎస్టీఆర్ఎఫ్ అసిస్టెంట్ కమాండర్ ఎం మోహనరావు, జిల్లా ఫైర్ ఆఫీసర్ పివిఎస్ రాజేష్, డిఈఓసి నోడల్ అధికారి, ల్యాండ్ ప్రొటెక్షన్ సెల్ ఏఎస్టీసీ డి భారతి, సమాచార పౌర సంబంధాల శాఖ డిడి డి నాగార్జున, డిపిఓ రవికుమార్, కాకినాడ ఆర్డీఓ మల్లిబాబు, అసిస్టెంట్ జిల్లా ఫైర్ ఆఫీసర్ సుబ్బారావు, కలెక్టరేట్ ఏఓ రామ్మోహనరావు, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మాక్ డ్రిల్ ఎక్సర్సైజ్ में అందరూ ఆఫీషియల్స్ గురించి ఎగ్జాక్ట్లీ ఏమేమి చేయాలా, హౌ ద విక్టిమ్ షుడ్ బి రెడీలీ దే షుడ్ బి రెడీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ దే షుడ్ నాట్ ప్యానిక్. ఆ తర్వాత ఏ ప్రాసెస్ పరంగా ఎగ్జాక్ట్లీ మొత్తం రియల్ కేస్ సినారియో మనం క్రియేట్ చేసి స్టెప్ బై స్టెప్ ఎగ్జాక్ట్లీ ఏమేమి చేయాలా, ఫస్ట్ ఫైర్ కేసం, ఆ తర్వాత ఓల్డ్ బిల్డింగ్ లేకుంటే జైలపికేజ్ బిల్డింగ్ ఆర్ అండర్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్లో ఇలాగ ఇష్యూస్ జరిగితే ఎస్డిఆర్ఐ టీమ్ ఎలా ప్రాసెస్ చేస్తారు, ఎగ్జాక్ట్లీ హౌ ఫంక్షన్ చేస్తారు, అండ్ ఫ్రమ్ ఆర్ సైడ్ ఆల్సో ఆఫీషియల్ సైడ్ నుంచి ఎగ్జాక్ట్లీ ఏమేమి రోల్స్ ఉన్నాయో అది కూడా అందరికీ ఇన్ఫార్మ్ చేశారు. ఇందులో స్పెసిఫిక్గా సిన్స్ అందరూ గవర్నమెంట్ ఆఫీసెస్ మే చాలామంది పబ్లిక్ అయితే టైం ఉన్నారు, సో బై ఛాన్స్ ఎనీ ఇష్యూ వస్తే ఫైర్ యాక్సిడెంట్ ఉన్నాయా, అలాగా డిఫరెంట్ కెలమిటీస్ ఆర్ రీసెంట్గా మనము అదే వార్ ప్రిపేర్డ్నెస్ గురించి కూడా హోమ్ మినిస్ట్రీ సైడ్ నుంచి సిన్స్ వీ రిసీవ్ ద ఇన్స్ట్రక్షన్స్ ఆ గురించి ఎవ్రీవన్ షుడ్ బి ప్రిపేర్డ్ అపార్ట్ ఫ్రమ్ ఓన్ సేఫ్టీ, exactly how to save the other civilians also, along with following the instructions. Our incident commander unnaru, how to follow the instructions step by step ela velala, everything has been demonstrated in the real time exercise. Ee mock drills definitely andarki help avutundi. So for that purpose I really want to thank the SDRF team, fire department team. They have done a really great exercise. Andaruku very simple instructions paranga exactly what they should do from their side, aa tarvata instructions ela follow avala. These things they have done very well. Thank you.